హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి కిచెన్ ఏఎన్. 2023 అభయరామ్ ఫస్ట్ బర్త్డే అమ్మా నాన్న పుణ్యక్షేత్రంలో సెలబ్రేట్ చేశామండి. చక్కగా శివుని దగ్గర అభయరామ్ పేరు మీద అభిషేకం చేశారండి. చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 550 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతి నామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము శుభతిథి శుభ నక్షత్రము 2/5/2023 సంవత్సరమున చౌటుపల్ వాస్తవ్యులు పమిడిపాల గోత్రోభవసులైన నాగరాజు గారు మరియు ధర్మపత్ని శివాంజలి గారుల యొక్క కుమారుడైనటువంటి కందుల అభయరామ్ ప్రథమ పుట్టినరోజు సందర్భంగా చక్కగా కేక్ కట్ చేయించారండి. మంత్రాలు చదివిన తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అభయరామ్కి పెట్టామండి. అలాగే కేక్ పీసెస్ అనేవి మా ఫ్యామిలీ మెంబర్స్ చేత కొంతమందికి ఇప్పించారండి. మిగిలిన కేక్ని వాళ్ళే చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించుచున్నవారు తల్లిదండ్రులు నాగరాజు గారు, శివాంజలి గారు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించుతున్నారు. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు శ్రీ మహాగణాధిపతి సహిత సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతతో పాటు 550 మంది అనాథుల ఆశీస్సులు కూడా మీకు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నుండి చిరంజీవి అభయరామ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు ప్రతి మాసం కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అందించగలరని కోరుకుంటూ చిరంజీవి అభయరామ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులే స్వదా హస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. పంతులు గారు దీవిచ్చిన తర్వాత ఇలాగా చక్కగా అన్నదానం అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ చేత అందరము చక్కగా కొంతమందికి అయితే అన్నదానం చేశామండి. మిగతా అందరికీ వాళ్ళే అనాథాశ్రమం వాళ్ళే చక్కగా అందరికీ చక్కగా భోజనం వడ్డించారండి. ఇలాగా మనకున్న దానిలో కొంచెమైనా దానం చేయడం వల్ల మనకెంతో సంతోషాన్ని ఇస్తుందని మేమైతే అనుకుంటున్నామండి. ఈ వీడియో తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని, మీకు కూడా హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటే తప్పకుండా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.